అలాగే ప్రజలలో కూడా దీర్ఘకాలిక రోగాలు పెరుగుతాయి ఈ సంవత్సరం. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టండి. ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా వ్యాయామాలు చేయండి. ఇక నూనెకి నెయ్యికి సంబంధించినటువంటి వస్తువులు కూడా ధర పెరుగుతుంది సాధారణంగా. అలాగే కల్తీ ఆహారం వల్ల మాత్రం విపరీతమైన అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి. ముఖ్యంగా క్యాన్సర్ లాంటి వ్యాధులు పెరుగుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. మీరు ఖచ్చితంగా బయట మామూలుగా వాడేటటువంటి నూనెలు పూర్తిగా మానేయండి. మీరు వాడే నూనె అంతా కూడా నూనె కాదు, అసలు అదంతా రసాయనాలే. కాబట్టి బయట నూనెలు కొనుక్కోవడం మానేయండి. చక్కగా మీరు కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అన్ని కూడా మీరు ఈ మధ్యకాలం మిషన్లు వస్తే ఇంట్లో ఆడుకోవచ్చు, లేకపోతే కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ వాడండి. ఎందుకంటే పరమ రసాయనాలన్నీ అందులో కలిపేసి మీకు నూనె కింద అమ్ముతున్నారు. నూనె కాదు అది. వాటి వల్ల ఎక్కువ క్యాన్సర్లు వస్తున్నాయి. కాబట్టి బయట ఖచ్చితంగా ఏ హోటల్ అయినా సరే, ఏ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అయినా ఎక్కడైనా కొన్న నూనె వాడతారు. అదంతా రసాయనమే. మీరు బయట ఏ నూనె వస్తువు తిన్నా సరే మీకు ప్రమాదము, క్యాన్సర్ వ్యాధులు పొంచి ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. బయట ఫుడ్ మానేయండి, అవాయిడ్ చేయండి. జంక్ ఫుడ్లు తినకండి. కుదిరితే ఇంట్లో చారణమైనా తినండి, మజ్జిగానమైనా తినండి తప్ప బయటికి వెళ్ళి పంచపక్షరాలు తినడానికి ప్రయత్నం చేయకండి. అత్యవసరం అయితే తప్ప. అత్యవసరమైన పరిస్థితి బాగోలేని వాళ్ళు ఎలాగా తప్పదు. అంతేగాని ఊరికే రోజు ఆ రకంగా వ్యవహారం మంచిది కాదు. సరదాగా అప్పుడప్పుడు ఏదో నెలకోసారో వారానికి ఒకసారో వ్యవహారం చేయడం వేరు, రోజు బయట ఫుడ్లు తినడం వేరు. కాబట్టి ఆ రకంగా ప్రయత్నం చేయండి.